సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ కూడా ముందుగా అభినందనల్ని తెలుపుకుంటున్నాను. మరో విషయం ఏంటంటే, మనం గత కొన్ని రోజులుగా ఏపీ మెగా డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని తెలుగు కంటెంట్ని టెస్ట్ల రూపంలో కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇదివరకే 24 టెస్ట్ సిరీస్లను పూర్తి చేసాం. తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ కూడా ఒక 3 టెస్ట్ సిరీస్లను కండక్ట్ చేసాం. దీని తర్వాత తెలుగు మెథడాలజీ వస్తుంది. తెలుగు మెథడాలజీతో పాటు తెలుగు కంటెంట్ కూడా 7th క్లాస్ నుంచి కూడా ఒకవైపు నుంచి మనం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాం. అది కూడా దీని తర్వాత వీడియోలో వస్తుంది. ఇకపోతే మిత్రులకి చిన్న మనవి ఏంటంటే, ఇక్కడ ప్రతిరోజు కూడా అనేక గ్రంథాలని పరిశీలన చేస్తూ ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి కంటెంట్ని నోట్స్ రూపంలో రాసుకొని దానిని మీకు పీడిఎఫ్ రూపంలోనూ వాట్సాప్ గ్రూప్లో అందిస్తున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలామందికి అందిస్తున్నాను. మీరు వీడియోలో చూస్తాము అనుకుంటే వీడియోలన్నీ కూడా ఫ్రీగా ఇస్తాను. అన్ని వీడియోలు కూడా మీకు ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో వీడియోలు మీరు నిరభ్యంతరంగా చక్కగా ఫాలో అవ్వచ్చు. లేదు మీకు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కావాలి అనుకుంటే, పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అంటే ఇక్కడ మీకు 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న సిలబస్ ఏదైతే ఉందో అది నేను ఉచితంగా ఇచ్చేస్తాను. కానీ అదనంగా ఉన్నటువంటి సిలబస్ని మీకు పీడిఎఫ్లు కావాలి అనుకుంటే కొంత నామమాత్రపు అమౌంట్ని నేను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందు గురించి అంటే, నెంబర్ ఆఫ్ బుక్స్ నేను కొనుక్కోవాలి, మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని తీసుకువచ్చి ఆ బుక్స్లో నుంచి మీకు నేను కంటెంట్ ఇస్తాను. కాబట్టి బుక్స్ నాకు ఊరికే రావు కదా, బుక్స్ నేను కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క పుస్తకం ఖరీదు 500 అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు. ఇలా ఒక చిన్న లైబ్రరీ అనేది ఉంది నా దగ్గర. మరి అవన్నీ కూడా బుక్స్ అన్నీ కూడా కొనాలంటే ఇన్ని బుక్స్కి ఎంతో కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని ఒక నామమాత్రపు అమౌంట్, ఒక సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకొని మీకు నేను పీడిఎఫ్లను ప్రొవైడ్ చేయగలను. లేదు వీడియో చూసుకుంటాము అనుకుంటే యువర్ చాయిస్. ఏమి కూడా అమౌంట్ నాకు పే చేయాల్సిన అవసరం లేదు. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం, విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. బిట్ నెంబర్ 1 మొదటి బిట్టు. ప్రాచీనాంధ్ర శాసనములపై పరిశోధనలు చేసిన పండితుడు ఎవరు? ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. మీరు సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? జవాబు నేను చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 బోధరాజు రాధాకృష్ణ సరైనటువంటి జవాబు. ప్రాచీనాంధ్ర శాసనములపై పరిశోధనలు జరిపిన వారు బోధరాజు రాధాకృష్ణ గారు. రెండవ బిట్టు. అలంకార సర్వస్వం గ్రంథ రచయిత ఎవరు? అలంకార సర్వస్వంని ఎవరు రచించారు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. నేను ఆన్సర్ చెప్పే ముందు మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. అలంకార సర్వస్వం రచయిత ఎవరు? ఆన్సరు ఆప్షన్ 4 హృయ్యకుడు సరైనటువంటి జవాబు. అలంకార సర్వస్వంని హృయ్యకుడు రచించాడు. మూడో బిట్టు. పురాణం పంచలక్షణం అని పేర్కొన్నవారు ఎవరు? పురాణం పంచలక్షణం అని పేర్కొన్నవారు ఎవరు? ఈ ప్రశ్నకి జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. అలాగే తెలంగాణ రాష్ట్రంకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్గా వాట్సాప్ గ్రూపులు అనేవి ఉన్నాయి. ఫ్రీగా మీరు ఆ వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. వెళ్ళి మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైతే
ఆ రాష్ట్రపు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పురాణం పంచలక్షణం అని పేర్కొన్నవారు జవాబు ఆప్షన్ 4 అమరసింహుడు సరైనటువంటి జవాబు. 4వ బిట్టు బిట్ నెంబర్ 4. శౌనకాది మహామునులకు భారతం భాగవతాది కథలు చెప్పిన సూతుడు క్రింది వారిలో ఎవరు? శౌనకాది మహామునులకు భారత భాగవతాది కథలు చెప్పిన సూతుడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 ఉగ్రశ్రవసుడు సరైనటువంటి జవాబు. 5వ బిట్టు మడేలు పురాణంను చెప్పే కళాకారులు క్రింది వారిలో ఎవరు? అంటే ఏ కళాకారులు మడేలు పురాణంను చెబుతారు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. ఆన్సర్ చెప్పేస్తున్న జవాబు ఆప్షన్ 1 గంజికూటి వాళ్ళు సరైనటువంటి జవాబు. గంజికూటి వాళ్ళు అనే కళాకారులు మడేలు పురాణంను చెబుతారు. బిట్ నెంబర్ 6 6వ బిట్టు లక్ష్మీ ప్రసాదము అన్న నవల రచయిత ఎవరు? లక్ష్మీ ప్రసాదము అన్న నవలను ఎవరు రచించారు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఇచ్చేస్తున్నా. జవాబు ఆప్షన్ 3 కేతవరపు వెంకట శాస్త్రి సరైనటువంటి జవాబు. 7వ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7 సాత్విక భావాలు క్రింది వాటిలో సాత్విక భావాలు ఏవి గుర్తించండి? సాత్విక భావాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆన్సర్ ఇచ్చేస్తున్నా. ఆన్సర్ రోమాంచము మరియు స్వరభంగము. రోమాంచము, స్వరభంగము వీటిని సాత్విక భావాలు అని చెప్పి అంటాము. జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. సాత్విక భావాలు ఆప్షన్ 1 సరైన జవాబు. రోమాంచము మరియు స్వరభంగము. 8వ బిట్టు బిట్ నెంబర్ 8 వీణ ప్రస్తావన గల ప్రబంధాలు క్రింది వాటిలో ఏవి? వీణ ప్రస్తావన గల ప్రబంధాలు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆన్సర్ చెప్పేస్తున్నా నేను. జవాబు వర్ష చరిత్ర మరియు మనుచరిత్ర. అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర మరియు భట్టుమూర్తి గారి వర్ష చరిత్ర, ఈ రెండింటిలో కూడా వీణ ప్రస్తావన ఉంది. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 9 9వ ప్రశ్న తైత్తరీయ సంహితకు భాష్యంని రాసిన వారు ఎవరు? తైత్తరీయ సంహిత దీనికి భాష్యంని రచించిన పండితుడు ఎవరు? ఈ బిట్ ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్గా ఉండకుండా సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు? ఆన్సర్ ఇచ్చేస్తున్నా. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 3 భట్ట భాస్కరుడు సరైనటువంటి జవాబు. తైత్తరీయ సంహితకు భాష్యం రచించిన పండితుడు భట్ట భాస్కరుడు. బిట్ నెంబర్ 11 బిట్ నెంబర్ 10 10వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 10 క్రింది వాటిని జతపరచండి. జతపరిస్తే ఇక్కడ ఈ 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సరిగ్గా జతపరచండి. సారంగ తమ్మయ్య రచించిన గ్రంథము వైజయంతి విలాసము. తర్వాత తరిగొప్పుల మల్లన చంద్రభువన చరిత రచించాడు. తరిగొప్పుల మల్లన
చంద్రభవన చరిత్ర అనే గ్రంథం రచించాడు. కాశీ సర్వప్ప కవి సిద్ధేశ్వర చరిత్రని రచించాడు. వెంకటార్యుడు కృష్ణరాయ విజయంను రచించాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 11 పోతన భాగవతంలోని కథాంశాలు క్రింది వాటిలో ఏవి? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ ఏ భ్రమర గీతములు మరియు ఆప్షన్ సి శృతి గీతములు. జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 12వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. బిట్ నెంబర్ 12 రాజశేఖర చరిత్రము అన్న నవల ఇతివృత్తంలో భాగమైన సాంఘిక సమస్యలు. అంటే రాజశేఖర చరిత్రము నవలని కందుకూరి వారు రచించారు, ఆ విషయం మనకు తెలుసు. అయితే ఈ నవల ఇతివృత్తంలో భాగమైన సాంఘిక సమస్యలు అంటే ఈ నవలలో ఎటువంటి సాంఘిక సమస్యలని మనం చూడగలం? జవాబు స్త్రీ విద్య మరియు భోగం మేళ. ఈ సాంఘిక సమస్యల గురించి రాజశేఖర చరిత్ర నవలలో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 13వ బిట్టు యాదవుల ఆశ్రిత కులాలు క్రింది వాటిలో ఏవి? యాదవుల ఆశ్రిత కులాలు క్రింది వాటిలో ఏవి? వీటిలో యాదవుల ఆశ్రిత కులాలు ఆప్షన్ 3 సరైన జవాబు. మందెచ్చుల వారు, మందెచ్చులండి దాకేతం విసర్గమనేది లేదు, దాకేతం దీర్ఘమనేది లేదు, ఇక్కడ టైపింగ్ మిస్టేక్ పడింది. మందెచ్చుల వారు, బైకాని వారు సరైనటువంటి జవాబు. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. 14వ బిట్టు కళావతి పాత్ర ఉన్న ప్రబంధము క్రింది వాటిలో ఏది? క్రింద 4 ప్రబంధాలు ఉన్నాయి. ఈ 4 ప్రబంధాలలో కళావతి పాత్ర ఉన్న ప్రబంధము ఏది? జవాబు ఆప్షన్ 2 మను చరిత్ర అన్న ప్రబంధంలో కళావతి పాత్ర కనిపిస్తుంది. 15వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్న బిట్ నెంబర్ 15 ముక్తఝరి ఖండకావ్య రచయిత ఎవరు? ముక్తఝరి అన్న ఖండకావ్యంని ఎవరు రచించారు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 2 వేదుల సత్యనారాయణ శాస్త్రి సరైన జవాబు. మనం పెన్నులో సిరా వాడతాం కదా, పెన్నులోను స్టాంప్ ప్యాడ్లోను సిరా వాడతాం. అయితే ఈ సిరా అనేది ఏ భాష పదం? ఏ భాష నుంచి తెలుగు భాషలోకి వచ్చి చేరింది? సిరా అన్న పదము ఏ భాష నుంచి తెలుగు భాషలో వచ్చి చేరింది? జవాబు ఆప్షన్ 4 తుర్కీ భాష నుంచి ఈ పదము వచ్చి చేరింది. 17వ బిట్టు కుల పురాణాలు అన్న గ్రంథకర్త ఎవరు? కుల పురాణాలు అన్న గ్రంథంని ఎవరు రచించారు? ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 కుల పురాణాలు అనే గ్రంథంని పులికొండ సుబ్బాచారి రచించారు. జట్టిజాము కళారూపం ఏ ప్రాంతానికి చెందుతుంది? జట్టిజాము కళారూపం ఏ ప్రాంతానికి చెందుతుంది? జవాబు ఆప్షన్ 3 రాయలసీమ ప్రాంతానికి చెందుతుంది.
19వ బిట్టు వక్త్రోక్తిని ప్రతిపాదించిన అలంకారికుడు ఎవరు? వక్త్రోక్తిని ప్రతిపాదించిన అలంకారికుడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 కుంతకుడు సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 20 రామటంకములు అనే నాణెములను జారీ చేసిన వారు ఎవరు? రామటంకములు అనే నాణెములను జారీ చేసిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 4 తిరుమల రాయలు సరైనటువంటి జవాబు. 21వ బిట్టు కొండరెడ్లు అనే గిరిజనులు చేసే నృత్యం క్రింది వాటిలో ఏది? కొండరెడ్లు అన్న గిరిజన జాతి వారు చేసిన నృత్యం క్రింది వాటిలో ఏది? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. ఆన్సర్ చెప్పేసుకున్న జవాబు ఆప్షన్ 2 మామిడి నృత్యం. కొండరెడ్లు అనే గిరిజనులు చేసిన నృత్యం మామిడి నృత్యం. 22వ బిట్టు ఆసాది వాళ్ళను ఇలా అని కూడా అంటారు. జవాబు ఆప్షన్ 4 భవనీయులనే ఆసాది వారు అని కూడా అంటారు. 23వ బిట్టు కాళిదాసు కుమార సంభవంలోని సర్గల సంఖ్య. కాళిదాసు కుమార సంభవంలోని సర్గలు సంఖ్య. కాళిదాసు కుమార సంభవంలోని సర్గలు 17. ఆప్షన్ 4 17 సరైన జవాబు. 24వ బిట్టు స్త్రీల రామాయణపు పాటలు గ్రంథ సంపాదకులు ఎవరు? స్త్రీల రామాయణపు పాటలు గ్రంథ సంపాదకులు ఎవరు? ఈ ప్రశ్నకి జవాబు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. ఈ ప్రశ్నకి నేను జవాబు తర్వాతి వీడియోలో చెబుతాను. ఈ వీడియోలో చెప్పను. మీరు ఎంతమందికి తెలుసు, ఈ ప్రశ్నకి జవాబు ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24వ బిట్టు నేను తర్వాత వీడియోలో దీని జవాబు ఇస్తాను. 25వ బిట్టు కొలకలూరి ఇనాక్ రచించిన నాటిక క్రింది వాటిలో ఏది? కొలకలూరి ఇనాక్ రచించిన నాటిక క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 జై హింద్ అన్న నాటికను కొలకలూరి ఇనాక్ రచించారు. సో ఇదండి, ఇక్కడితో 25 బిట్లను ఈనాటి 25వ టెస్ట్ సిరీస్లో మనం పూర్తి చేసుకున్నాం. దీని తర్వాత 26వ టెస్ట్ సిరీస్ అనేది 7వ తరగతి తెలుగు వాచకం నుంచి వస్తుంది. SGT వారికి, అలాగే TGT వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి అందరికీ ఉపయోగపడే విధంగా 26వ టెస్ట్ సిరీస్ తెలుగు వాచకం నుంచి ఇవ్వబోతున్నాను. దాని తర్వాత మళ్ళీ 27వ టెస్ట్ సిరీస్ అనేది మళ్ళీ ప్రీవియస్ ఇయర్ బిట్స్ నుంచి వస్తాయి. సో ఈ విధంగా మీకు ఇటు ప్రీవియస్ బిట్స్ నుంచి కూడా టెస్టులు ఇస్తున్నాను, అలాగే ఇంకొక వైపు నుంచి మన సిలబస్ నుంచి కూడా టెస్టులు ఇస్తున్నాను. మన సిలబస్ ఎంత మనం చెప్పుకున్నా కూడా ప్రీవియస్ బిట్స్ అనేవి మనం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం చదువుతున్నటువంటి సిలబస్కు మరి కాస్త అదనపు సమాచారం చేరుతుంది. మనం ఎంత సిలబస్ ప్రకారం వెళ్ళినా కూడా అక్కడ కొన్ని బిట్స్ని మనము వదిలివేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా ఒక బిట్ కూడా మిస్ అవ్వకూడదు అంటే మన సిలబస్ని మనం కంటిన్యూ చేస్తూనే అప్పుడప్పుడు ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ బిట్స్ని, ప్రాక్టీస్ బిట్స్ని కూడా కవర్ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం సంపూర్ణంగా మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మీరు గమనిస్తారు అని నేను ఒకసారిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.